ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా 60 ఏళ్ల నాటి ఆణిముత్యం ఇది. ఈ సినిమా ఆ రోజుల్లో నిజంగా చాలా ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనమాట. ఇది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు సమర్పించినటువంటి సాంఘిక చిత్రాల్లో ఒక గొప్ప చిత్రం ఇది. కథా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అక్కినేని నటించినటువంటి భార్యాభర్తల సినిమా ఆనాడు పెను సంచలనం. ఏవి సుబ్బారావు గారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. 1961 మార్చి 31 విడుదలైంది. దర్శకుడిగా ప్రత్యేగాత్మకు ఇది తొలి చిత్రం. సినిమా హీరో ఇలాగే ఉండాలి అంటే సినిమా గురించి, హీరో గురించి, ఆయన తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను. సినిమా హీరో అంటే ఇలాగే ఉండాలి అనే సాంప్రదాయానికి అలాంటి పద్ధతిని పక్కన పెట్టి నెగిటివ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావుతో సినిమా తీసి పెను సంచలనానికి తెరతీశారు ప్రత్యేగాత్మ గారు. మామూలు మోస చిత్రాల వలె కాకుండా అన్ని విషయాల్లోనూ కూడా కొత్త కోణాలను ఆవిష్కరించిన చిత్రం భార్యాభర్తలు. ప్రత్యేగాత్మ గారు ఎన్ని మాటలన్నా సరే ఆయన పక్కన పెట్టి ఈ సినిమా తీశారు. ఈ చిత్రం ఏమిటంటే ఎన్నో బంగారు కలలు కానీ కొత్త దంపతులు కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. కానీ ఈ సినిమాలో కొత్త దంపతులు మొదటి రాత్రుల్లోనే వారి మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడుతుంది. ఒకరికొకరు మానసికంగా మాత్రమే జీవించేలా, దాంపత్యానికి దూరంగా ఉండేలా విధిరాత రాస్తుంది. దానికి వాళ్ళిద్దరూ అంగీకరించి అలాగే మసులుకుంటారు. ఈ కంటెంట్ వల్లనే అక్కినేని కృష్ణకుమారి జంటగా నటించిన సంచలనం సృష్టించింది ఈ సినిమా. అనేక సంచలనాలకు తెరతీసింది. ఈ సినిమా హీరో విషయానికి వస్తే హీరో అడ్డు అదుపు లేకుండా బలాదూరుగా తిరుగుతూ ఉంటాడు. పెళ్ళంటే అతనికి ఇష్టం ఉండదు. కనిపించినటువంటి ప్రతి అమ్మాయిలతో కూడా తిరిగి ఏడిపిస్తూ, అల్లరి చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, హాయిగా తిరిగేస్తూ ఉంటాడు. తెలుగులో అప్పటి వరకు వచ్చిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర ఇది అక్కినేనికి. ఆ రోజుల్లో అక్కినేనికి అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. సన్మానాలు, సత్కారాలు జరుగుతూ ఉండేవి ఆయనకు. అలాంటి రోజులవి. అలాంటి హీరోలో విలనిజాన్ని చూపిస్తే ప్రేక్షకులు హర్షించరని ఎంతోమంది ప్రత్యేగాత్మను నిరాశపరిచారు. పైగా నీకు తొలి సినిమా ఇదే, ఈ తొలి సినిమాతోనే యాంటీ సెంటిమెంట్ సినిమా తీయకు, దెబ్బతింటాం అని ప్రత్యేగాత్మ గారిని వారంతా నిరుత్సాహపరిచారు. అలాగే అక్కినేనికి కూడా కొంచెం అనుమానంగానే ఉంది. అయితే ఇక్కడ అక్కినేని గారు ఎప్పుడూ కూడా సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత ఆ రస్ పూర్తిగా వారికి అన్నపూర్ణమ్మ గారికి చూపిస్తూ ఉంటారు. చూపించిన తర్వాత ఆవిడ అద్భుతంగా ఉంటుందని సినిమా అని చెప్పిన తర్వాత ఆ సినిమా ఆయన యాక్సెప్ట్ చేశారు. అయితే అక్కినేని ఈ సినిమాలో నటించడానికి కొంత వెనకంజ వేశారట. ఏమో ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి మనకు తెలియదు అని. అలాగే ఇక సంగీతం విషయానికి వస్తే రాజేశ్వరరావు గారు చాలా అద్భుతమైన సంగీతం ఇందులో. జోరుగా హుషారుగా షికారు పోదమా, ఏమని పాడేదనో ఈవేళ, మధురం మధురం అనేటటువంటి పాటలు చాలా సంచలనాన్ని సృష్టించాయి. 14 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది సినిమా. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ సినిమా గురించి ఆ రోజుల్లో చాలా గొప్ప సంచలనమైన సినిమా ఇది, భార్యాభర్తల సినిమా. కృష్ణకుమారి గారికి ఈ సినిమా కెరీర్లో అయితే ఫస్ట్ ఆయనతో కృష్ణకుమారి గారు పూర్తి నిడివి హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి సినిమా ఇది అక్కినేని గారితో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నమస్తే.